హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం మల్టిప్లికేషన్స్ని ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ నేర్చుకున్నాం. అలాగే అంతకుముందు వచ్చేసి 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసినాము. సో ఈ వీడియోలో 2 డిజిట్ ఇంటూ 2 డిజిటే, బట్ ఎలాంటి కండిషన్లో అంటే మళ్ళీ 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్ ఏముండి టెన్స్ ప్లేస్ సమ్ చేసినప్పుడు 10 వచ్చాయి. ఇలాంటి కండిషన్లో మల్టిప్లికేషన్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్, సో ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో 8 8 రెండు సేమే ఉన్నాయా, అలాగే 2 + 8 చేసి ఎంత 10 వస్తుంది కదా. సో ఇలాంటి కండిషన్లో మనం ఎలా చేయాలంటే 8 ఇంటూ 8 8 8 64, ఓకేనా. నెక్స్ట్ 2 ఇంటూ 8 ప్లస్ 8 2 8 16 16 + 8 24. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగిల్ డిజిట్ అనేది యూజ్ చేయకూడదు, డబల్ డిజిట్. ఒకవేళ 4 అని వచ్చింది అనుకోండి, 04 అని వేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. 2 2s ఎంత, 2 2s వచ్చేసి 4 అంటే 04 అని వేసుకోవాలి, ఓకేనా. సో 1 ఇంటూ 9 9 9 + 2 11. సో ఓవరాల్గా మీరు నార్మల్ మెథడ్ చెక్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 12 2s ఎంత 24, 12 9s 108 108 ఒక 2 110, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏదేమైనా మీరు బేస్ మెథడ్ అనేది మర్చిపోకూడదు. నేను 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసినప్పుడు ఎలా చెప్పినాను, మీరు ఆ మెథడ్లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 8 8s 64, 2 8s వచ్చేసి 16, 8 8s 64, 16 + 64 ఎంత అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి 80 అవుతుంది. ఈ 80 ఇక్కడ వేసుకొని 2 8s 16. సో ఓకేనా. సో ఇప్పుడు ఇవి రెండు అడిషన్, సో ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఈ 4 వచ్చేసి ఇక్కడ వేసుకోండి, ఈ 6 ఇక్కడ క్యారింగ్ అవుతుంది 6, ఈ 8 ఈ 16కి యాడ్ అవుతే 24. సో ఇలా చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేసినాను, 4 4s వచ్చేసి 16 ఇక్కడ వేసుకోండి, 2 8s ఎంత 16, 16 + 4 20, ఓకేనా. సో నెక్స్ట్ 3 6 6 ఎంత 36, 3 7s 21 21 ఒక 6 21 ఒక 6 27. నెక్స్ట్ 7 7s ఎంత 7 7s వచ్చేసి 49, 7 3s ఎంత 21 21 ఒక 7. సో ఇక్కడ 21 ఈ 7 యాడ్ చేసుకుంటే 28, ఓకేనా. సో ఇదంతా మేము ఇక్కడ రాస్తున్నాను, కానీ మీరేం చేయాలో మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోండి, అప్పుడే చాలా ఈజీగా త్వరగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4 4s ఎంత 4 4s వచ్చేసి 16, 6 4s ఎంత 24 24 ఒక 4 28, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సో 34 ఇంటూ 74 ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.